రౌడీ రాంబాబు ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు. నా రీసెర్చ్ పనికొస్తుందేమో. రండి పెడదాం. రామయ్య చెప్పు. ఎందుకయ్యా పసిబిడ్డ తల్లిని పట్టుకొని సాగు కొడతావో? నోరు మీద ముసలోడా, ఎవరైనా నోరెత్తారో 4 చీరేస్తాను. చెప్పవే, ఏం జరిగిందో అందరికీ చెప్పు, లేదా నీ బిడ్డ నేను బావిలో వేసేస్తాను. చెప్తాను, నన్ను ప్రేమించిన వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. 4 నెలల్లో నాకు వేరే వాడితో పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లికి బిడ్డ అడ్డమైనాడు, అంతేనా? అవును. ఏం చేయాలో తోచక చెత్తకుండీలో వదిలేశాను. ఆహా, పెళ్లి కోసం బిడ్డనే త్యాగం చేశా. 4 నెలల్లో నీ పెళ్లిని, 4 రోజుల వయసు కూడా లేని బిడ్డని పెంట కుప్పలో వేశా. రోడ్డు పక్కన తిరిగే కుక్కలు కూడా తన పిల్లల్లో ఒక పిల్ల కనిపించలేదని వీధి వీధి వెతుకుతూ తిరుగుతాయి. తన బిడ్డ కనిపించలేదని మూగగా ఏడుస్తాయి. కుక్కున్న నీతి నీకు లేనప్పుడు ఈ బిడ్డ మీద మాత్రం మమకారం ఎందుకు? వీడిని చంపేస్తే నీకే బాధ ఉండదు. ఏమయ్యా, జరిగింది ఏదో జరిగింది. ఆమె బిడ్డ నాకు ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలరా? వీడిలాగే ఈ పరిస్థితుల నుండి నేను ఏడుస్తూనే ఉన్నాను. 25 ఏళ్ల క్రితం ఎవరో దిక్కుమాలిన ఆడది నన్ను దొంగతనంగా కని అనాథని చేసి ఈ పేటలోనే చెత్తకుండీలో పడేసి వెళ్ళింది. 25 ఏళ్ల తర్వాత చెత్తకుండీ మారింది కానీ చరిత్ర మారలేదు. ఇలాంటి సిగ్గుమాలిన తల్లు దేశానికి అనాథల్ని కనుగ్గా ఇస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో ఆకలితో ఎక్కే గడప దిగే గడప ప్రతి గడపలో పిడికిడు ముద్ద కోసం నిలబడ్డాను. అప్పుడు ఎవడైనా ఒక్కడు పిలిచి గుక్కడి గంజి పోశారా? నా ఆకలి తీర్చకపోగా వీధి వీధిలో నన్ను వెంటాడి కొట్టారు. చాపిన చేతుల మీద వాతలు పెట్టి నన్ను రాక్షసుని చేశారు కదరా. చూడవే, ఒక్క క్షణం ఆనందం కోసం మగాడితో నువ్వు గడిపావు. కానీ మీరు చేసిన పాపానికి 100 ఏళ్ల నరకం అనుభవించేది వీడు. పట్టె మంచం మీకు, చెత్తకుండి వీడిక. పడక సుఖం మీకు, పట్టెడను దొరకని నరకం వీడిక. రాంబాబు, బిడ్డనిచ్చేయి. చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుందిగా. ఇచ్చేస్తాను, దానికి సావమను. కానీ వాడి సంగతి ఏమిటి? వాడిని ఆదరించేది ఎవరు? నువ్వా? వాడికి నాలాగే ముద్ద పెట్టేవాళ్ళు. అప్పుడు వాడు రేపులు చేసే రౌడీగాను, రిగ్గింగులు చేసే గుండాగాను, బాంబులు విసిరే టెర్రరిస్ట్ గాను మారిపోతాడు. దేశంలో జనాభా పెరిగితేనే ఫుడ్ లేదు, రౌడీలు పెరిగితే బ్లడ్ కూడా ఉండదు. ఇలా చరిత్రకు ఎన్ని రక్తపు మరకలు రాస్తారే. పసిగుడ్డుగా కళ్ళు తెరిచిన పాపాయి మొదటిసారిగా ఆకలితో వెతికేది తల్లి రొమ్ముల కోసం. ఊహ తెలిసిన తరువాత వెతికేది తల్లి మమకారం కోసం. ఆ విషయాన్ని మర్చిపోయి తల్లి పాలలో తాచుపాము విషయాన్ని దాచిన జాతి మీద చెయ్యి. మీ కడుపులో పుట్టే కన్నా కడుపులోనే కుళ్ళిపోవడం మంచిది. సముద్రంలో పుట్టే బడబాగ్ని దిక్కుతోచగా తుఫాను రూపంలో ఒడ్డుకు చేరి అలసట తీర్చుకుంటుంది. అలాగే మన రాంబాబు కూడా తన గుండెల్లో ఉన్న బాధని కరువు తీరా మాటల్లో చెప్పాడు. కన్నీళ్లతో బరువు తీర్చుకున్నాడు.